హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా భాను ఆఫీషియల్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే కొత్త సంవత్సరం కదా, అందుకే నేనైతే మబ్బుల 5కి అయితే లేచాను. మా ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంటి ముంగట ఇంత, ఇంటి వెనక ఇంత అన్నట్టు చాలా ఉంది. పండగలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఊడ్చుడు, చల్లుడు, ముగ్గు వేసుడు. ఇంత గచ్చుంది, ఇంత వాకిలు ఉందన్నమాట. ఎంత మబ్బులు లేచినా కానీ ఇంటి చుట్టూ ఊడిసి ఇంట్లో చేరేసరికి తెల్లారవుతుంది. రోజు మా అత్తమ్మ ఇంటి వెనక ఊడుస్తుంది, నేను ఇంటి ముందు ఊడుస్తాను. చెరోదిక్కు ఊడుచుకుంటాము కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించదు. ఈరోజు లేదు, ఊరికి వెళ్ళింది. మరి ఈరోజు పండగ కదా, అందుకే ఎలా పని తీరుతాను అనుకున్నా. నేనైతే సర్ఫ్ చల్లడానికి బకెట్ నీళ్ళు పెట్టుకొని పెట్టిన. మొత్తం గచ్చు ఉంటుంది, అటు రోడ్డుకేని ఇంత వాకిలి ఉంటుందన్నమాట. మొత్తం అయితే నీళ్ళు చల్లేసాను. నీళ్ళు చల్లి పేడతో కల్లాపు అయితే చల్లేసాను. ఇటు ఇది రోడ్డుకేనన్నమాట. 5కి అయితే లేచాను. 5కి లేచి ఇవన్నీ చేసేసరికి తెల్లారింది, 6 అయింది. ఈ రూమ్లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఇక పొయ్యి కాడనైతే అలికి ముగ్గేసి పొయ్యి అయితే పెట్టేశాను, నీళ్ళు కాపెట్టుకున్నాను. ఇక నేనైతే ముగ్గులు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇదిగో చూడండి తెల్లారింది. ఇంటి వెనక వేసాను ముగ్గులు, అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోగానే ఇంటి ముందటికి వచ్చి ఇక్కడైతే వేసాను అన్నమాట. నాతో పాటు మా పాప కూడా ప్రొద్దున లేచి కలర్స్ అయితే కొద్దిగా నింపింది. మా ఆయన కూడా హెల్ప్ చేశాడు. చూడండి నేను వేసిన చూడండి. ఈ పండుగలు వస్తే ముగ్గులు వేసి కలర్స్ నింపించి పేర్లు రాసి చేసేసరికి చాలా సేపు అవుతుంది. అందుకే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే 8:30 అయింది. 8:30 వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. 5కి లేస్తే 8:30కి అయితే వాకిట్ల పని తేడింది. ఇంట్లోనైతే ఈ కాలంలోనైతే ఇంత పెద్ద వాకిళ్ళు అయితే ఎవరు ఉంచుకోవడం లేదు. అందరూ గచ్చులు పోసేసుకొని బండలు వేసేసుకొని అందులోనే చిన్న వాకిలు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద వాకిలు ఎవరికి ఉండడం లేదు. మాకైతే ఇల్లు చుట్టూ ఊడవడమే. ఇంటి చుట్టూ ఊడిసి చల్లి ముగ్గులేసి కలర్ వేసేసరికి అయితే నా పానం అయితే అలసిపోయినట్టు అయిపోయింది. ఇక ముగ్గులు వేసుడు కంప్లీట్ అయిపోగానే ఇక ఇంట్లోకి నేను ఊడ్చుకొచ్చి ఇంట్లో అయితే శుభ్రం చేశాను. ఇంట్లో కడుక్కొని ఇక తలంటు స్నానం చేసి ఇక దేవుళ్ళకైతే దీపం అయితే ముట్టించాను. దేవునికి దీపం ముట్టించడం కంప్లీట్ అయ్యానే ఇక గుడికి అయితే వెళ్దామా అని అన్నాను. అంటే సరేలే వెళ్దాము అని అన్నాడు. ఇక దీపం ముట్టించడం అయిపోగానే ఇక పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అవి ఇక గుడికి అయితే వెళ్ళాము. ముస్తాబాద్కి ఆంజనేయ స్వామి అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము. నేనైతే టిఫిన్ కూడా ఏం చేయలేము, ఆడికే లేట్ అయింది. ఇక దేవునికి దీపం ముట్టించి చేసేసరికి ఆడికే 10 అయిపోయింది. మరి ఇంకెప్పుడు ఎంత లేట్ చేస్తామంటే ఇక ఫస్ట్ అయితే ఏమైతే చేయలేము. గుడికి అయితే వెళ్ళాము. గుడికి వచ్చినాక మాట అనైతే ఈ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఏమన్నా పండగలకి ఇలా గుళ్ళకు ఎటన్నా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ గుడికి అయితే వెళ్ళి అక్కడైతే 5 ప్రదక్షిణాలు అయితే చేసాము. 5 ప్రదక్షిణాలు చేసి అక్కడికి దేవునికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి మళ్ళీ అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాము. గుడిలో అయితే చాలామంది ఉన్నారు, ఎందుకంటే కొత్త సంవత్సరం కదా చాలామంది గుడికి వస్తుంటారు. ఇంతమందిలో వీడియో తీయాలన్నా ఫొటోస్ తీయాలన్నా చాలా భయం వేసింది. గుడిలోకి వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని తీర్థం తాగితే అక్కడ గుడి కిందికి అని ఒక చెట్టు ఉంటుంది, రాగి చెట్టు అంటారు కావచ్చు. అక్కడనే కొబ్బరికాయలు కొట్టాలి. అక్కడైతే మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టాడు. అక్కడ పక్కనే అయ్యప్ప టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము.
చూడండి మా ముస్తాబాద్లో అయ్యప్ప టెంపుల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ కూడా ఇక దేవుని దగ్గరకు వచ్చి 3 చుట్లు ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా ఖచ్చితంగా వస్తారు. ఇక ప్రదక్షిణ అయితే అయిపోగానే గుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇక పంతులు అయితే చిన్నది విగ్రహం అయితే తెచ్చాడు అయ్యప్ప స్వామిది విగ్రహం తెచ్చి అక్కడ పెట్టి పూజ చేసి అందరికైతే హారతి ఇచ్చాడు. ఇక హారతి తీసుకొని ఇక కొబ్బరికాయ పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ పూజ అయ్యేంత వరకు ఉండి ఇక చూసి అయితే వచ్చేసాము. ఇక అక్కడ మేమైతే ఏం ఫోటోలు దిగలేము, ఏది దిగలేము. చూడండి చిన్ని అయ్యప్ప ఎంత చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. లోపల దేవుడిని కూడా లైట్లు అది ఇది చాలా బాగా వేశారు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి, షేర్ చేయండి. బాయ్.